friends, welcome to my YouTube channel JMR Education Media. This is Jagan Mohan Reddy. First of all, I would like to thank you all for watching my videos and supporting my channel. Competitive exams, ముఖ్యంగా టెట్ అండ్ డిఎస్సి. టెట్ సంబంధించినటువంటి అయితే పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 అండ్ డిఎస్సిలో ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్. వీళ్ళే కాకుండా మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కంటెంట్ మీకు అందించడం జరుగుతుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెంబర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో భాగంగా నేను మీకు కొన్ని వీడియోస్ ఆల్రెడీ చేశాను. ఇదివరకు వీడియోలు చూడని వాళ్ళైతే ఆ వీడియోస్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు క్లిక్ చేసి వాచ్ చేయండి. ఈరోజు మనం ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే విధంగా ఉన్నటువంటి ఒక 3-4 కాన్సెప్ట్స్ పైన నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నంబర్ సిస్టమ్ సంబంధించినటువంటి కొన్ని అప్లికేషన్స్ పైన ప్రాబ్లమ్స్ని ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. అయితే మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో టాపిక్ స్టార్ట్ చేద్దామా? ఈ నంబర్ సిస్టంలో కనుక చూసినట్లయితే మనకి యావరేజ్ అంటే సరాసరి అనే అంశం పైన వివిధ రకాలుగా మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం అసలు యావరేజ్ అంటే ఏంటనేది. యావరేజ్ ఇస్ నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ ద ఐటమ్స్ ఇస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. దీన్నే మనం తెలుగులో సరాసరి అంటాం. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. యావరేజ్ ఆఫ్ 2, 4, 6, 8 అండ్ 10. ఎలా చేస్తాం ఇది? మనం మామూలుగా ఇవన్నీ యాడ్ చేయాలి. 1, 2, 3, 4, 5 ఐటమ్స్ ఉన్నాయి. వీటిని యాడ్ చేస్తే ఎలా వస్తుంది? 2 + 4 + 6 + 8 + 10. ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 5 ఉన్నాయి. వాటి సమ్ యాడ్ చేయాలి. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. కాబట్టి 5. దీన్ని ఎలా చేస్తాం? మొత్తం టోటల్ ఎంత? 2 + 4 6, 6 + 6 12, 12 + 8 20, 20 + 10 30. Divided by 5. What is the answer? 5 1s are 5, 5 6s are 30. So 6 is the average of 2, 4, 6, 8 and 10. అయితే మీకు ఎగ్జామ్లో డైరెక్ట్గా ఈ విధంగా కొన్ని నెంబర్స్ ఇచ్చి యావరేజ్ ఎంత అని అడగడు. ఎందుకంటే ఈజీ ఉంటుంది, ఎవరైనా చేసిస్తారు. కొంచెం టిపికల్గా అప్లికేషన్ లాగా అడుగుతాడు. ఒకసారి చూద్దాం ఏ విధంగా. యావరేజ్ ఆఫ్ 2, 4, 6, 8 అండ్ x ఈజ్ హౌ మచ్? 6. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏం చేయాలి మనం? సో యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ద ఐటమ్స్ 2 + 4 + 6 + 8 + x by number of items how many? 1, 2, 3, 4, 5. This is how much is given? 6. So what you have to do? 2 + 4 6 + 6 12, 12 + 8 20. 20 + x divided by 5 equal to 6. Is equal to how much? 5 not తీసుకెళ్తే 5 6s are 30. This is nothing but 30. So x is equal to ఈ 20 not తీసుకెళ్తే 30 - 20 which is equals to 10. So x is equals to 10. The value of x is equal to 10. ఈ విధంగా మనకి కొంచెం డిఫరెంట్ గా అడుగుతాడు. అందులో క్వశ్చన్ ఏం అడిగాడు, దాంట్లో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూసుకొని మనం యావరేజ్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. మనము నంబర్ సిస్టమ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎక్కువ మటుకు మనం న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటాం. వీటి గురించి మనం ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ బేసిక్ ఎక్స్ప్లెనేషన్లో గత వీడియోలో చూసాము. దీన్ని కొంచెం అప్లికేషన్ ఓరియంటేషన్లో ఈరోజు చూద్దాం. న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటే మనం చెప్పుకున్నట్టుగా 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అప్ టు n. ఈవెన్ నెంబర్స్ అంటే అవి ఏంటనేది ముందే డిస్కస్ చేసాము. ఈవెన్ నెంబర్స్ ఎలా ఉంటాయి? 2, 4, 6, 8 అండ్ సో ఆన్. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఈజ్ 2n. అంటే n ప్లేస్ లో మనం 1 పెడితే 2 అవుతుంది, 2 పెడితే 4 అవుతుంది, 3 పెడితే 6 అవుతుంది. అట్లా ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 2n. అలాగే మనం ఆడ్ నెంబర్స్ అంటే ఏమని చెప్పుకున్నాం? 1, 3, 5, 7. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ 2n + 1 అంటే ఏంటి? ఈవెన్ నెంబర్స్ కి ఒకటి యాడ్ చేస్తే ఆడ్ నెంబర్స్ వస్తుందని మనము గత వీడియోలో తెలుసుకున్నాం. అంటే ఆడ్ నెంబర్స్ యొక్క జనరల్ ఫార్మ్ ఏంటి? 2n + 1. అయితే మీకు ఒక విషయం తెలిసి ఉండాలి. టెట్ పేపర్ 1 లో ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. ఈవెన్ పేపర్ 2 లో కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది.
అదేంటంటే మనం రెండు ఈవెన్ నెంబర్స్ ని యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఒక ఈవెన్ ఒక ఆడ్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, రెండు ఆడ్ నెంబర్స్ ని యాడ్ చేస్తే ఏమొస్తుంది. అలాగే ఒక ఈవెన్ ని ఇంకొక ఈవెన్ తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఒక ఆడ్ ని ఇంకొక యాడ్ తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఒక ఆడ్ ని ఒక ఈవెన్ తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది. సో చూద్దాం. ఈవెన్ ని ఈవెన్ తో ఆడ్ చేస్తే మనకి ఈవెనే వస్తుంది, ఈవెన్ ని ఆడ్ తో యాడ్ చేస్తే మనకి ఆడ్ నెంబర్ వస్తుంది, ఆడ్ నెంబర్ ని ఇంకొక ఆడ్ నెంబర్ తో యాడ్ చేస్తే ఆల్వేస్ ఈవెన్ వస్తుంది. ఎలా ఒకసారి చూద్దాం. ఈ ఫస్ట్ కనుక చూసినట్లయితే 4 అనేది ఈవెన్ నెంబర్, 6 అనేది ఈవెన్ నెంబర్, యాడ్ చేస్తే 10 వచ్చింది. సో దిస్ ఈస్ ఈవెన్. అలాగే 20 అనేది ఈవెన్, 60 అనేది ఈవెన్, యాడ్ చేస్తే 80, దిస్ ఈస్ ఆల్సో ఈవెన్. ఈ సెకండ్ వన్ చూసినట్లయితే మనకి ఒక ఈవెన్ 10 తీసుకొని ఒక ఆడ్ నెంబర్ ఏదైనా 7 తీసుకోండి, ఏమొస్తుంది మనకి 17, ఆల్వేస్ ఆడ్ నెంబర్ వస్తుంది. ఒక ఈవెన్ అండ్ ఒక ఆడ్ యాడ్ చేస్తే ఆల్వేస్ ఆడ్ నెంబర్ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఇది తీసుకుంటే ఒక ఆడ్ నెంబర్ ఇంకొక ఆడ్ నెంబర్ ఏదైనా తీసుకోండి, 7 + 9 హౌ మచ్ 16. రెండు ఆడ్ నెంబర్స్ యాడ్ చేసినట్టయితే ఆల్వేస్ వి విల్ గెట్ ఈవెన్ నెంబర్, దిస్ ఈస్ ఈవెన్ నెంబర్. ఇంకొకటి తీసుకోండి, 25 + 7 హౌ మచ్ 32, దిస్ ఈస్ ఆల్సో ఈవెన్. ఈ విధంగా ఈవెన్ ప్లస్ ఈవెన్ గివ్స్ యూ ఈవెన్ నెంబర్, ఈవెన్ ప్లస్ ఆడ్ గివ్స్ యూ ఆడ్ నెంబర్, ఆడ్ ప్లస్ ఆడ్ గివ్స్ యూ ఈవెన్ నెంబర్. అంటే ఏదైనా మనం రెండు సేమ్ యాడ్ చేసినట్లయితే అది ఈవెన్ వస్తుంది. అంటే ఆడ్ ఆడ్ కానీ ఈవెన్ ఈవెన్ కానీ. డిఫరెంట్ ఈవెన్ ఒకటి ఆడ్ ఒకటి యాడ్ చేసినప్పుడు మాత్రం ఆడ్ వస్తుంది. మల్టిప్లికేషన్ చూసినట్టయితే ఒక ఆడ్ నెంబర్ ని ఇంకొక ఆడ్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకి ఆల్వేస్ ఆడ్ నెంబరే వస్తుంది. అలా కాకుండా ఒక ఈవెన్ నెంబర్ ని ఇంకొక ఈవెన్ తో మల్టిప్లై చేస్తే విల్ గెట్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్. అలా కాకుండా ఒక ఈవెన్ నెంబర్ ని ఇంకొక ఆడ్ నెంబర్ తో, ఒక ఈవెన్ నెంబర్ ని ఒక ఆడ్ నెంబర్ తో కనుక మల్టిప్లై చేసినట్టయితే మనకి ఆల్వేస్ విల్ గెట్ ఈవెన్ నెంబర్. ఎగ్జాంపుల్ చూద్దాం. రెండు ఆడ్ నెంబర్స్ తీసుకొని 7 × 5 = హౌ మచ్ 35. టూ ఆడ్ నెంబర్స్ తీసుకుంటే మల్టిప్లై చేస్తే 35 వచ్చింది. 7 × 5 35, దిస్ ఈస్ ఆడ్ నెంబర్. మరి ఇది తీసుకున్నట్లయితే ఒక ఈవెన్ ఇంకొక ఈవెన్ మల్టిప్లై చేసినట్లయితే 4 × 6 = హౌ మచ్ 24. అంటే ఒక ఈవెన్ ని ఇంకో ఈవెన్ తో మల్టిప్లై చేస్తే మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. అలా కాకుండా ఇది తీసుకున్నట్లయితే ఒక ఈవెన్ ఒక ఆడ్, ఈవెన్ నెంబర్ 16 + ఆడ్ నెంబర్ 5, ఈవెన్ నెంబర్ 16 × ఆడ్ నెంబర్ 5. వాట్ ఈస్ ద ఆన్సర్? 5 × 6 = 33, 5 × 1 = 5 + 3 8, 80. ఏమొచ్చింది మనకి? 80 అనేది ఈవెన్ నెంబర్. అంటే ఒక ఈవెన్ నెంబర్ ని ఒక ఆడ్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడేమో రెండు ఈవెన్లు యాడ్ చేస్తే ఈవెనే, రెండు ఆడ్లు యాడ్ చేస్తే ఈవెన్ వచ్చింది. ఒక ఆడ్ ఒక ఈవెన్ యాడ్ చేస్తే మనకి ఆడ్ నెంబర్ వచ్చింది. ఇక్కడ యాడ్ చేస్తే మల్టిప్లికేషన్కి వచ్చేసరికి రెండు ఆడ్లు మల్టిప్లై చేస్తే మనకి ఆడ్ వచ్చింది, రెండు ఈవెన్లు మల్టిప్లై చేస్తే ఈవెన్ వచ్చింది, ఒక ఈవెన్ ఒక ఆడ్ మల్టిప్లై చేస్తే ఈవెన్ వస్తుంది. ఈ విధంగా మీరు క్వశ్చన్ ఒకవేళ డిఫరెంట్ గా అడిగినా కానీ దాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ లోకి ఎంటర్ అయ్యాము. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n natural numbers? It is given by n × n + 1. The first n natural numbers 1 + 2 + 3 + 4 + so on plus n is nothing but n × n + 1/2. దీని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 natural numbers? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 natural numbers? అప్పుడు n అంటే ఎంత అవుతుంది? 10. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 natural numbers? సో మనకేమిచ్చాము? n × n + 1/2. దిస్ ఇస్ నథింగ్ బట్ 10 × 10 + 1/2 అంటే 10 × 11/2. 2 1s are 2 5s are. This is nothing but 5 × 11, which is equals to 55. So 55 అనేది సమ్ ఆఫ్ ఫస్ట్ 10 natural numbers. ఇప్పుడు యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n natural numbers ఏంటో చూద్దాం. మనకి యావరేజ్ అంటే ఏమని చెప్పుకున్నాం? ద సమ్ ఆఫ్ ఐటమ్స్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇప్పుడు ఫస్ట్ n natural numbers యొక్క యావరేజ్ కావాలంటే దీని సమ్ ఎంత?
సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈస్ గివెన్ బై n ఇంటూ n ప్లస్ 1 బై 2. అవునా, n ఇంటూ n ప్లస్ 1 బై 2. సో ఇది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయింది, సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో ఇంకా దేంతో డివైడ్ చేయాలి మనం? నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇక నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని? n, కాబట్టి డివైడెడ్ బై n. ఇక్కడ ఏమవుతుంది? n క్యాన్సల్ అవుతుంది, మనం మిగిలేది n ప్లస్ 1 బై 2. సో ఎప్పుడైనా మనకి డైరెక్ట్ వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని అడిగితే డైరెక్ట్ n ప్లస్ 1 బై 2 ఫార్ములా యూజ్ చేసి చేసేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 50 న్యాచురల్ నంబర్స్? ఏమవుతుంది అప్పుడు? n అనేది ఎంత? 50 అవుతుంది. సో ఏమని చేస్తాం మనం ఇక్కడ? n ప్లస్ 1 బై 2 దిస్ ఈక్వల్ టు 50 ప్లస్ 1 బై 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 51 by 2. This 25.5. So 25.5 is the average of first 50 natural numbers. ఈ విధంగా మనము ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయొచ్చు. దీని కొన్ని అప్లికేషన్ ఓరియంటేషన్ లో కూడా అడుగుతాడు. అయితే ఇక్కడ సమ్ అండ్ యావరేజ్ ఈ రెండు కాన్సెప్ట్స్ ఈ పర్టికులర్ టాపిక్ గురించి గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనం సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ చూసాము, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ చూసాము. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఏంటో చూద్దాం. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఇస్ గివెన్ బై n ఇంటూ n ప్లస్ 1. అంటే 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ అండ్ సో ఆన్. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఇస్ 2n. సో అప్ టు 2n. వీటి యొక్క సమ్ ఎంత అంటే n ఇంటూ n ప్లస్ 1. మనకి క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 50 ఈవెన్ నెంబర్స్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 20 ఈవెన్ నెంబర్స్ అని అడుగుతాడు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్? చూడండి, 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ అండ్ సో ఆన్. మనకి ఎంతవరకు 10 ఈవెన్ నెంబర్స్ అన్నాడు. అంటే లాస్ట్ ఎంత ఉండాలి మనకి? 2 ఇంటూ 10 అనేది వస్తుంది. ఎందుకంటే n ప్లేస్ లో మనకి ఎంత ఉంటుంది? 10. ఎందుకంటే ఫస్ట్ 10 నెంబర్స్ అన్నాడు కాబట్టి. అంటే అర్థమైంది ఇక్కడ దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ 20. అంటే 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 10 ప్లస్ 12 ప్లస్ అట్లా 20 వరకు ఎంత అవుతుంది అని అడుగుతాడు. ఇక చిన్నదే కాబట్టి మనం యాడ్ చేసి చెప్పొచ్చు, కానీ మనకు పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఈ ఫార్ములా వేసే చేయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ అన్నప్పుడు ఎలా చేయాలి? n ఇంటూ n ప్లస్ 1. దిస్ ఇస్ నథింగ్ బట్ n అంటే ఎంత ఇక్కడ మనకి? n ఈక్వల్ టు 20 10. 20 అనేది లాస్ట్ నెంబర్, కానీ ఇట్ ఈస్ నాట్ n. సో ఇట్ ఈస్ నాట్ n. సో లాస్ట్ నెంబర్ 20 అనేది ఎన్నో నెంబరు? 10th నెంబర్. కాబట్టి n ఈక్వల్ టు 10 తీసుకోవాలి. అప్పుడు 10 ఇంటూ 10 ప్లస్ 1. వాట్ ఈస్ ద ఆన్సర్? 10 ఇంటూ 11. దిస్ ఇస్ నథింగ్ బట్ 110. So the sum of first 10 even numbers is nothing but 110. మరి ఇదే కాన్సెప్ట్ ఆడ్ నెంబర్స్ చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్? n ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ సో ఆన్. మనకి లాస్ట్ టర్మ్ ఏంటి? వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్? 2n ప్లస్ 1. ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్స్ ఒకటి యాడ్ చేస్తే ఆడ్ నెంబర్స్ వస్తుంది. దట్ ఈస్ గివెన్ బై n స్క్వేర్. డైరెక్ట్ ఆన్సర్ n స్క్వేర్ చేస్తే అయిపోతుంది. అంటే మనకి అడిగిన క్వశ్చన్ లో n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇస్తాడో దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సరే ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 20 ఆడ్ నెంబర్స్ అన్నప్పుడు ఫస్ట్ 20 ఆడ్ నెంబర్స్ అన్నప్పుడు ఇక్కడ n ఈక్వల్ టు ఎంత అవుతుంది? 20 అవుతుంది. n ఈక్వల్ టు 20 అయినప్పుడు 2n ప్లస్ 1 ఎంత అవుతుంది? 2 ఇంటూ 20 ప్లస్ 1. దిస్ ఇస్ నథింగ్ బట్ 41. అంటే మనకి లాస్ట్ ఐటమ్ ఏమొస్తుంది? 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ లాస్ట్ ఐటమ్ ఏమొస్తుంది? 41. అంటే ఈ 41 అనేది 20th టర్మ్ అన్నట్టు అర్థం. అంతేగాని ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 41 కాదు. n ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి? ఇక్కడ 20 తీసుకోవాలి. సో మనకేంటి ఆన్సర్? 20 స్క్వేర్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 20
ఆడ్ నెంబర్స్ ఏమవుతుంది అప్పుడు n = 20. సో ఆన్సర్ ఎంత మనకి n² = 20² which is equal to 400. So the sum of first 20 odd numbers is nothing but 400. ఈ విధంగా ఒక సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ అంటేనేమో n × n + 1 యూజ్ చేసి చేయాలి. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అంటే n² చేయాలి. నెక్స్ట్ మనం స్క్వేర్స్ యొక్క సమ్ ఎంతనో చూద్దాం, అంటే వర్గాల యొక్క మొత్తం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్? That is given by n into n plus 1 into 2n plus 1 by 6. ముందు ఏం చెప్పుకున్నాం? What is the sum of first n natural numbers? n into n plus 1 by 2. ఒకవేళ sum of even numbers అయితే n into n plus 1. Sum of odd numbers అయితే just n². Sum of the squares of n natural numbers అన్నప్పుడు n into n plus 1 into 2n plus 1 by 6. 1² plus 2² plus 3² up to n² is nothing but n into n plus 1 into 2n plus 1 by 6. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. What is the sum of the squares of first 10 natural numbers? అంటే ఏంటి అర్థం? 1² plus 2² plus 3² plus up to plus 10². ఇది ఎంత అంటే ఏం చేస్తాం? ఇక్కడ n = ఎంత మనకి? n = 10. n = 10 ని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 10 into 10 plus 1 into 2n అంటే 2 into 10 20 plus 1 divided by 60. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 10 into 11 into 21 divided by 6. 2 3s are 2 5s are 3 1s are 3 7s are ఏమొస్తుంది? 5 into 11 into 7 ఎంత ఆన్సర్? 5 11s are 55 into 7. ఇది ఎంత వస్తుంది మనకి? 7 5s are 35, 3 7 5s are 35 plus 3 38. So 385 is the sum of the squares of the first 10 natural numbers. ఒకవేళ ఇలా అడిగితే ఎలా చేస్తారు ఆన్సర్? వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 20 natural numbers? First 10 natural numbers. What is the sum of squares of first 10 natural numbers? ఇప్పుడు ఏం చేస్తారు ఇలా? ఫస్ట్ మీరు వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ నెంబర్ ఎంత? n into n plus 1 into 2n plus 1 divided by 6. ఇది ఏంటి? సమ్. మనకు యావరేజ్ కావాలంటే ఏం చేయాలి? ఆ సమ్ ని దేంతో డివైడ్ చేయాలి? నెంబర్ ఆఫ్ ఐటమ్ తో డివైడ్ చేయాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎంత? n. సో ఇప్పుడు n గెట్ క్యాన్సల్. వాట్ ఈస్ ద రిజల్ట్? n plus 1 into 2n plus 1 by 6. ఇక్కడ యావరేజ్ కనుక అడిగినట్టయితే ఏమని చేయాలి? డైరెక్ట్ n plus 1 into 2n plus 1 divided by 6 కనుక చేసినట్టయితే మనకి డైరెక్ట్ గా వస్తుంది. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్? అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ n ప్లేస్ లో 10 వస్తుంది. అంటే 10 plus 1 11 into 10 into 2 20 plus 1 21 divided by 6. ఏమవుతుంది ఇక్కడ? 3 2s are 3 7s are అంటే 77 by 2. దిస్ ఈజ్ నథింగ్ బట్ 38.5. మనకి ఇంతకుముందు ఏమొచ్చింది మనకి? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్? 385 వచ్చింది ఆన్సర్. దాన్ని 10 తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది 38.5. ఈ విధంగా మనకు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అని అడిగినా, యావరేజ్ అడిగినా, ఏ విధంగా అడిగినా కానీ మనము ఇది ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేసేయగలుగుతాం. ఇందులో చివరిది గణాల మొత్తం ఎంత అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్? మనకి సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఏంటి? n into n plus 1 by 2. దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చేదే మనకి క్యూబ్స్ యొక్క సమ్. దీన్ని మనము ఒకసారి చూడండి. 1 cube plus 2 cube plus 3 cube up to n cube is equal to n into n plus 1 whole square. ఓన్లీ n into n plus 1 ఏమవుతుంది మనకి? సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చేదే సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్? అంటే మనకి n ఈక్వల్ ఎంత తీసుకోవాలి?
10. అప్పుడు ఏమవుతుంది చేస్తే 10 into 10 plus 1 divided by 2 whole square. This is nothing but 10 into 11 by 2 whole square. ఏమవుతుంది 2 1s are 2 5s are అంటే 55 whole square. What is the 55 whole square? 3025. మీకు రెండంకెల యొక్క స్క్వేర్స్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను. మీరు కనుక వీడియో చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఉంచాను, మీరు క్లిక్ చేసి మీరు ఆ వీడియో వాచ్ చేయొచ్చు. సో ఇక్కడ ద సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఇస్ 3025. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది. 2 మెథడ్స్ ఉంటాయి. ఒక 2 నెంబర్స్ ఇస్తాడు, ఆ 2 నెంబర్స్ మధ్య కానీ ఆ 2 నెంబర్స్ లో ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత, ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అని అడుగుతాడు. ఫస్ట్ మనము సమ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ ఏ టు బి ఎంత అనేది చూద్దాం. అంటే ఒక నెంబర్ నుంచి ఒక నెంబర్ మధ్యలో ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని చూద్దాం. దానికి ఏంటంటే సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ ఏ టు బి ఈస్ గివెన్ బై a plus 1 a plus b into a minus b by 4, వేర్ a and b ఆర్ ఈవెన్ నెంబర్స్. అంటే ఏంటి, ఏ నుంచి బికి మధ్యలో ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయని అడిగినప్పుడు ఏ బి రెండింటిని కూడా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. దాని ఒక మనము ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 400 to 600? ఇక్కడ ఏమన్నాడు 400 to 600. దీని మధ్యలో మనకి 401 403 ఇట్లా వస్తాయి కదా. ఈ ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అని అన్నాడు. అంటే అప్పుడు ఏం చేయాలి, ఏ అనేది ఈవెన్ నెంబరా కాదా చూసుకోండి, ఈవెన్ నెంబర్. బి అనేది ఈవెన్ నెంబర్. సో డైరెక్ట్ యూ అప్లై ద ఫార్ములా. ఏం చేయాలి అప్పుడు, ఏ అంటే 400, బి అంటే 600. సో ఏ ప్లస్ బి 400 ప్లస్ 600, ఏ మైనస్ బి అంటే రెండింటి యొక్క డిఫరెన్స్. అప్పుడు ఏమైతుంది 600 మైనస్ 400. సో 600 మైనస్ 400 డివైడెడ్ బై 4. ఇది ఎంత అవుతుంది మనకి 400 ప్లస్ 600 1000 ఇంటూ 600 మైనస్ 400 200 డివైడెడ్ బై 4. 4 1s are 4 5s are 0s are అంటే ఎంత 1000 into 50. This is nothing but 50,000. Sum of odd numbers from 400 to 600 is nothing but 50,000. ఎట్లా చేసినాం మనం, ఆ ఇచ్చిన 2 నెంబర్స్ కూడా ఈవెన్ నెంబర్సా కాదా అనేది చూసుకున్నాం. ఈవెన్ నెంబర్స్ అయితే మనం డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినాం, మనకి ఫైనల్ ఆన్సర్ మనం సింప్లిఫై చేసి తెచ్చాం. సో ఇలాంటి క్వశ్చన్ ఇంకా కొంచెం డిఫరెంట్గా అడుగుతాడు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా కనుక అడిగాడు అనుకోండి, ఎలా చేస్తారు, ఏం అడిగాడు మనకి, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 101 and 799. ఏం చెప్పింది ఇక్కడ 101 799. మనం ఆ ఫార్ములా అప్లై చేయాలంటే ఏ అండ్ బిలు ఈవెన్ నెంబర్స్ అయి ఉండాలి. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫ్రమ్ అండ్ టు అడగలేదు, బిట్వీన్ 101 and 799 అన్నాడు. అంటే బిట్వీన్ అంటే ఆ 2 నెంబర్స్ రావు మనకి. 101 ఉండదు, 799 ఉండదు. సో దానికంటే ముందు ఏం నెంబరు 798. దీని తర్వాత నెంబర్ ఏమవుతుంది 102. ఇప్పుడు దీన్ని మీరు ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. సింపుల్. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుందో ఏమన్నా 7 దిస్ ప్లస్ దిస్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ 2 నెంబర్స్ అంటే 798 ప్లస్ 102 ఇంటూ 798 మైనస్ 102 డివైడెడ్ బై ఎంత 4. చేయండి, ఏమొస్తుంది ఇక్కడ 798 ప్లస్ 102 ఎంత 900 ఇంటూ 798 నుంచి 102 పోతే ఎంత 8 మైనస్ 2 6 9 మైనస్ 0 9 7 మైనస్ 1 6 డివైడెడ్ బై 4. క్యాన్సిల్ చేయండి, ఏమొస్తుందో 4 టైపుల్లో పోతుందా, 4 1s are 4 1s are 4 7s are 28 16 4 4s are 16 అంటే ఏమొచ్చింది మనకి 900 ఇంటూ 174. 2 zeros 9 4s are 36 3 9 7s are 63 plus 3 66 6 9 1s are 9 plus 6 15.
1,56,600 is the sum of the odd numbers which are between 101 and 799. ఈ విధంగా మనము డైరెక్ట్ ఈవెన్ నెంబర్స్ ఏ టు బి అని అడిగాడు అనుకోండి, ఏబి ఈవెన్ నెంబర్స్ అయితే మనం ఆ ఫార్ములా వేసి చేస్తాం. అలా కాకుండా కొంచెం ట్విస్ట్ చేసి ఈ విధంగా అడిగినట్లయితే మనం దాని తర్వాత నెంబర్ ఏముంది, దాని బిఫోర్ నెంబర్ ఏముందో చూసుకొని మనం ఈ ఫార్ములాని అప్లై చేయాలి. కొన్ని ప్రాబ్లమ్స్ మీద కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా చేసేయగలుగుతారు. ఇప్పుడు మనం ఈవెన్ నెంబర్స్ చూద్దాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ టూ నెంబర్స్, ఆర్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ ఏ టు బి అంటే అలా ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ ఏ టు బి అని ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా చేస్తామంటే సేమ్ ఇంతకుముందు ఆడ్ నెంబర్స్ ఏం చేస్తామో అదే చేస్తాము, ప్లస్ మళ్ళీ a ప్లస్ బి బై 2 యాడ్ చేస్తాం దానికి. అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి బై 4 ప్లస్ a ప్లస్ బి బై 2 వేర్ సేమ్ a అండ్ b ఆర్ ఈవెన్ నెంబర్స్. ఒక ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 100 టు 700. ఏమనండి ఇక్కడ 100 నుంచి 700 అన్నాడు. అంటే ఇక్కడ 100 700 కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏ అనుకోవాలి, దీన్ని బి అనుకోవాలి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి 700 ప్లస్ 100 అంటే ఏ ప్లస్ బి రాసినా బి ప్లస్ ఏ రాసినా ఒకటే. దెన్ 700 మైనస్ 100 డివైడెడ్ బై 4 ప్లస్ మళ్ళీ ఏ ప్లస్ బి బై 2 అంటే 700 ప్లస్ 100 బై 2. సింప్లిఫై చేసినట్టయితే ఏమొస్తుంది 7 ప్లస్ 1 800 ఇంటూ 7 మైనస్ 1 600 డివైడెడ్ బై 4 ప్లస్ 7 ప్లస్ 1 800 డివైడెడ్ బై 2. ఇక్కడ ఏమవుతుంది 4 1s are 4, 4 2s are 2 zeros. అప్పుడు ఏమవుతుంది అది 1,20,000 ప్లస్ 400 1,20,400. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో ద సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 100 to 700 ఈజ్ నథింగ్ బట్ 1,20,400. ఇది డైరెక్ట్ మీరు ఏబి ఈవెన్ నెంబర్ అవుతున్నాయో లేదో చూసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. కానీ ఎగ్జామ్లో మనకి కొంచెం ట్విస్ట్ చేసి అడుగుతాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ బిట్వీన్ 200 to 600 అంటే అర్థమైంది 200 నుంచి 600 కనుక తీసుకున్నట్లయితే బిట్వీన్ అన్నాడు కాబట్టి 200 తీసుకోవద్దు 600 తీసుకోవద్దు. ఏం తీసుకోవాలి మరి దీనికంటే ఒక నెంబర్ ముందు 599 ఇక్కడ 201. కానీ మనకి ఏం అడిగిండు ఈవెన్ నెంబర్స్ అన్నాడు కాబట్టి నెక్స్ట్ వచ్చే ఈవెన్ నెంబర్ ఏంది 202 202. దీనికంటే ముందున్న ఈవెన్ నెంబర్ ఏంది 598. సో దిస్ ఈస్ ఏ అనుకోండి, దిస్ ఈస్ బి అనుకోండి. సో సేమ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 598 ప్లస్ 202 ఇంటూ 598 minus 202 whole divided by 4 plus 598 plus 202 divided by 2. 598 plus 202 ఎంత అవుతుంది 2 ఇక్కడ యాడ్ చేస్తే 600 అవుతుంది ప్లస్ 200 800 ఇంటూ 598 minus 202 ఎంత అవుతుంది 8 minus 2 6 9 minus 0 9 5 minus 2 3 396 divided by 4 ప్లస్ ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తే 800 divided by 2. సో క్యాన్సిలేషన్ చేయండి 4 1s are 4 2s are 2 zeros. ఇక్కడ 2 1s are 2 400s. ఏమవుతుంది అప్పుడు 200 into 396 ప్లస్ 400. ఇక్కడ మీరు దీన్ని మల్టిప్లై చేసినట్టయితే ఏమొస్తుంది మనకి 2 zeros 2 6s are 12 1 2 9s are 18 plus 1 19 1 2 3s are 6 plus 1 7 792 2 zeros plus 400 ఏమవుతుంది యాడ్ చేస్తే 79,200 plus 400 600 79,600. సో ద సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 200 to 600 ఏంటి 79,600. ఒకవేళ మనకి డైరెక్ట్ గా ఏ టు బి ఇచ్చినట్లయితేమో డైరెక్ట్ ఫార్ములాలో అప్లై చేయాలి. అలా కాకుండా ఆ బిట్వీన్ అన్నప్పుడు మనం ఈ విధంగా బైఫర్కేట్ చేసుకొని ఆ లాస్ట్ 2 డిజిట్స్ ఈవెన్ నెంబర్స్ వచ్చే విధంగా చూసుకొని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్ చేయాలి.
ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఫార్ములాస్ యూజ్ చేసి బిట్వీన్ 200 and 300 వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఒకసారి మనం కనుక ఇప్పుడు చెప్పుకున్న టాపిక్ రీక్యాప్చులేషన్ చేసుకున్నట్లయితే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ దట్ ఈస్ గివెన్ బై n ఇంటూ n+1/2. ఒకవేళ దాని యావరేజ్ అడిగినట్లయితే ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ యొక్క సమ్ యొక్క యావరేజ్ అంటే అక్కడ n క్యాన్సిల్ అవుతుంది కాబట్టి n+1/2. ఒకవేళ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ అన్నప్పుడు n ఇంటూ n+1, ఆడ్ నెంబర్స్ అన్నప్పుడు n². ఒకవేళ స్క్వేర్స్ యొక్క సమ్ అడిగినప్పుడు n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. అదే గణాల మొత్తం అంటే క్యూబ్స్ యొక్క సమ్ ఎంత అన్నప్పుడు n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్. అంటే న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత ఉంటుందో దాన్ని స్క్వేర్ చేస్తే మనకి వస్తుంది. ఇక్కడ మీరు ఇంకా దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు, n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 అని కూడా రాసుకోవచ్చు. మీకు ఏ ఫార్ములా కంఫర్టబుల్ ఉంటే ఆ ఫార్ములా యూజ్ చేసి చేయండి. తర్వాత ఇంపార్టెంట్ దిస్ టు సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ a to b where a and b are even, where a and b are even, where a and b are even, then that is given by a plus b into a minus b by 4. అదే ఈవెన్ నెంబర్స్ కనుక అడిగినట్లయితే సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ a to b where a and b are even, అప్పుడు a plus b into a minus b by 4. సేమ్ ఆడ్ నెంబర్స్ కి ఏం చేసాం అది చేసి ప్లస్ అడిషనల్ గా a plus b by 2 ని యాడ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ మనకి బిట్వీన్ అన్నాడు అనుకోండి, ఏని బిని కౌంట్ చేయకుండా మనకి నెక్స్ట్ ఎడ్జ్ లో ఈవెన్ నెంబర్స్ వచ్చే విధంగా ఫ్రేమ్ చేసుకొని మనం ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ కొంచెం మీరు కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేసినట్లయితే మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది. ఎగ్జామ్ లో ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇది ఫ్రెండ్స్ నెంబర్ సిస్టమ్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎగ్జామ్ లో క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ఏరియా ఉన్నటువంటి ఒక టాపిక్ గురించి నేను మీకు అప్లికేషన్ ఓరియంటేషన్ లో మీకు డిస్కస్ చేయడం జరిగింది. మీరు ఏది అడిగినా కానీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. If you are watching my video for the first time, please subscribe my channel, like my video and share to your friends. Next time మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. Until then, bye bye.